నీకు వందనాలు, స్తోత్రము నాయనా. ఈ అమూల్యమైన నీ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు, సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చేస్తాను ప్రభు. ఆమోసు గ్రంథం ముగిస్తానికి దయచూపిన తండ్రి నీకు స్తోత్రాలు. యోనా గ్రంథం తండ్రి ప్రారంభిస్తానికి దయచూపినావు దేవా. తండ్రి యోనా గ్రంథం విషయాలు అనేక విషయాలు మాతో మాట్లాడుతున్నావు. ఈ ప్రభు ఏం పాఠం నేర్చుకోవాలో కూడా సహాయం చేయండి. ఈ సేవకులు మీరు బలపరచండి. కూడి వచ్చిన చిన్న పిల్లలను కూడా మీ వాక్కు ద్వారా దీవించండి, స్వస్థపరచండి, సరిచేయండి, బలపరచు ఆయన, ఆదరించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ వాక్కులో ఉన్న సకల ఆశీర్వాదాలు ప్రభు. నీ వాక్కు ద్వారా సృష్టి కలిగింది, మృతులు సజీవులుగా లేచినారు తండ్రి. లేనటువంటిగా పిలిచింది నీ వాక్కు. అలాంటి అభిషేకంతో నింపండి, సహాయం చేయండి. మా జీవితాలు ప్రభు నీ రాకడికి, నీ రాజ్యానికి యోగ్యులుగా ఉండటానికి సహాయం చేయను ఆయన. నిష్ఫలం కాకుండా ప్రభు ప్రతి ఒక్కరి కార్యసిద్ధి కలిగించు, క్రియాశక్తిగా మార్చి అభిషేకించమని, ప్రతి ఆటంకం తొలగించి మహిమ పొందమని యేసుని అడుగుతున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పరిశుద్ధులు రాబర్టయ్య గారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధ జీవ గ్రంథంలో నుంచి యోనా పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ప్రభు ఎంతో దయాళుడు. అంత్య దినాల్లో యోనా పుస్తకం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. యోనా పుస్తకం చాలామందికి బాగా తెలిసినటువంటి పుస్తకమే కనుక ఈ ఉదయకాలంలో ఆ యోనా పుస్తకాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడనా, యోనా పుస్తకాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. యోనా పుస్తకం చాలా అతి శ్రేష్టమైన పుస్తకం. కానీ ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి పుస్తకం. సంఘాల్లో ఎక్కువగా ఈ యోనా పుస్తకాన్ని ధ్యానం చేసేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. కానీ ఇందులో జరుగుతున్నటువంటి విషయాలు మనం గ్రహించటం అన్నీ తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ ఎక్కడ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో గుర్తుపట్టడం చాలా కష్టం. ఇక్కడ మానవుని యోచన వేరు, దేవుని యోచన వేరు అనేటువంటి సంగతి ఈ యోనా పుస్తకంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మానవ ఆలోచనలో దేవుడు కూడా ఉన్నాడు అనే సంగతి కూడా మనం చూడవచ్చు. కానీ దేవుని సంగతులు పక్కన పెట్టి స్వనీతి చేత నడిపించబడుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. మంచిది. మనం నిన్నటి దినాన యోనా పుస్తకం యొక్క ఇంట్రడక్షన్ని మనందరం కూడా చూసాం. యోనా ఎవరు, యోనా తండ్రి పేరు ఈ పుస్తకంలో రాయబడి ఉంది. ఈ పుస్తకంలో దగ్గర 8 పాయింట్లు, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు మనం చదువుకున్నాం, చూసుకుంటూ వచ్చాం. ఆ 8 పాయింట్లో కూడా చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో మొత్తం ఎన్ని పాయింట్లు, మనం 8 పాయింట్లు చదువుకుంటూ వచ్చాము. నిన్నటి దినాన ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం, మీరు అందులో చూడవచ్చు. అలాగే యోనా పుస్తకం మరి మనందరికీ తెలిసినటువంటి మాటే. యోనా దేవుని యొక్క ప్రవక్త అయినప్పటికీ కూడా దేవుని ప్రవక్త అయి ఉండి దేవుని మాటను తిరస్కరించి అవిధేయత చూపించినటువంటి ప్రవక్తల్లో నాకు తెలిసి బైబిల్ చరిత్రలో దేవుని ప్రవక్తలు ఎక్కడా కూడా దేవుని మాటకి అవిధేయత చూపించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అవిధేయత అనేది ఎంత ప్రమాదపూరితమైనదో
మనం ఈ అధ్యాయాల్లో చూడొచ్చు. చూడండి నాన్న, ఈ అధ్యాయాల్లో ఈ 4 అధ్యాయాల్లో ఏ అధ్యాయాల్లో ఏ విషయాలు ఉన్నాయో నేను జ్ఞాపకం చేస్తాను. ఆ విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. చూడండి నాన్న, యోనా పుస్తకంలో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో మొదటి వచనం నుండి 4వ అధ్యాయము 11 వచనాల వరకు మనం ఈ పుస్తకంలో ధ్యానాలు చేసుకుంటాము. ఈ 4 అధ్యాయాల్లో ఏ అధ్యాయంలో ఏమున్నాయి అనేటువంటి విషయాలు నేను టూకీగా చెప్తాను, మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఈ మొదటి అధ్యాయంలోనే యోనా ప్రవక్త యొక్క అవిధేయతను మనం చూడొచ్చు. గమనించారా నాన్న? అలాగే 2వ అధ్యాయంలో యోనాను దేవుడు శిక్షించి ఆ శిక్ష నుండి మరలా తిరిగి దేవుడు ఎలాగో బయటికి విడిపించి రక్షించాడో రాయబడి ఉన్నాయి. అలాగే 3వ అధ్యాయంలో మరలా నినివే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనందరం కూడా చూడవచ్చు. గమనించారా నాన్న? నినివే పట్టణానికి మరలా తిరిగి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించడాన్ని మనం చూడవచ్చు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో మనం చూస్తే నినివే పట్టణ ప్రజలందరూ కూడా రక్షించబడిన తర్వాత మరలా యోనాను దేవుడు గద్దించి యోనాను చక్కగా సరిచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంచుమించుగా 4 అధ్యాయాల్లో 3 అధ్యాయాలు, 1, 2 అధ్యాయాలు, 4వ అధ్యాయం మొత్తం కూడా యోనాను గురించే మాట్లాడడం జరిగింది. గమనించారా? ఒక 3వ అధ్యాయంలో మాత్రమే నినివే ప్రజల యొక్క రక్షణను గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు మొదటి అధ్యాయంలో యోనాను సిద్ధపరిచాడు, 2వ అధ్యాయంలో యోనాను కాపాడాడు, 3వ అధ్యాయంలో యోనా నినివే పట్టణ ప్రజలకు సువార్త ప్రకటించాడు, 4వ అధ్యాయంలో యోనాను మరలా సరిచేసి సిద్ధపరిచాడు. గమనించారండి? ఇవి 4 అధ్యాయాలు. వాస్తవానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే మొదటి 2 అధ్యాయాలు యోనాను సరిచేసి కాపాడి రక్షించినట్లు మనం చూడవచ్చు. అలాగే 3, 4 అధ్యాయాలు నినివే ప్రజల యొక్క రక్షణను గురించి మనం టూకీగా చూడవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే 2 అధ్యాయాలు యోనా, 2 అధ్యాయాలు నినివే ప్రజలు. ఇది యోనా పుస్తకం 4 అధ్యాయాల యొక్క సంపూర్ణత. ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్క అధ్యాయంలో ఏ విషయాలు ఉన్నాయో నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోనా పుస్తకం మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాలు యోనా యొక్క అవిధేయత ఉంటుంది. చూడండి, ఇది ఈ పుస్తకం మొత్తానికి చాలా విలువైనది. అంటే మానవుని యొక్క ఆలోచనకు మించి దేవుని యొక్క సంగతులు ఏం జరుగుతున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత యోనా పుస్తకం మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 17 వచనాల వరకు, మొదటి అధ్యాయం 17 వచనాల వరకు యోనాను శిక్షించినటువంటి దేవుడు అనే విషయాలు మనం చూడొచ్చు. అలాగే 2వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు యోనా రక్షణ లేక యోనాను విడిపించినట్లుగా మనం చూడొచ్చు. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4 వచనాల వరకు యోనా విధేయత చూపించి మరలా నినివే ప్రజలకు సువార్త ప్రకటించడాన్ని మనం చూడొచ్చు. 3వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు నినివే పట్టణ ప్రజలందరూ కూడా పశ్చాత్తాప్తులై వాళ్ళు మారు మనసు పొందినట్లుగా మనందరం కూడా చూడొచ్చు. అలాగే 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాల వరకు మరలా యోనాను గద్దించి మందలించి సరిచేసినట్లుగా మనందరం కూడా చూడొచ్చు. ఇది ఓవరాల్గా
4 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంపూర్ణమైన సంగతులు. మరలా చెప్తున్నాను, మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు యోనా యొక్క అవిధేయత కనపడుతుంది. మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి 17 వరకు యోనాను దేవుడు శిక్షించిన విధానం కనపడుతుంది. అలాగే 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాల వరకు యోనా రక్షణ లేక యోనాకు విడుదల కలుగ చేయడాన్ని మనం చూడొచ్చు. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు యోనా మనసు మార్చుకొని మరలా దేవుని మాటకు విధేయత చూపించి నినివే ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించడాన్ని మనం చూడొచ్చు. అలాగే 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డాన్ని మనందరం కూడా చూడొచ్చు. గమనించారన్నా? అలాగే 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనాల వరకు యోనాను తిరిగి మరలా గద్దించి సరిచేసి సిద్ధపరచుకున్నట్లుగా మనందరం కూడా చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఈ 4 అధ్యాయాల్లో యోనాను గురించినటువంటి సంగతిలో మనం చక్కగా చూడొచ్చు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆ యోనా గ్రంథంలో మొదటి 3 వచనాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ మొదటి 3 వచనాల యొక్క సంగతులు మనం జాగ్రత్తగా గ్రహించగలిగితే మిగతా విషయాలు కూడా చాలా త్వరగా గ్రహించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఇదంతా మనం చదివిందే కదా, మనకి వెల్ నోటెడ్ కదా అనుకోవద్దు. ఇవన్నీ మరలా తరించి జాగ్రత్తగా పరిశీలిస్తే అనేకమైనటువంటి విషయాలు మనం లేఖనాల్లో చూడొచ్చు. ప్రభు సంగతులు దేవుని యొక్క ఆలోచనలకు అతీతంగా మన ఆలోచనలు ఎలాగున్నాయో కూడా పరీక్షించుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, మంచిది. నేను యోనా పుస్తకాన్ని ప్రారంభిస్తున్నాను. మొదటి వచనం నుండి 3 వచనాలు నేను చదువుతాను. దయచేసి జాగ్రత్తగా గ్రహించండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, మొదటి అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటించుము. 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. రైట్, జాగ్రత్తగా ఇక్కడ చాలా మంచి విషయాలు ఉన్నాయి. మనకి అన్నీ తెలిసినా కూడా అర్థం కానట్లుగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అన్నీ అర్థమైనట్టుగానే ఉంటుంది. ఏది ఏమైనా జాగ్రత్తగా దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమాయను. నిన్నటి దినాన యోనా ఎవరో కూడా మనం చదువుకున్నాం. యోనా ఒక ప్రవక్త, యోనా ఒక సేవకుడు, దేవుని సేవకుడు అనే విషయాన్ని మనం చూసాం. యోనా యెరోబాము 2 కాలంలో మరి ఒక చక్కటి ప్రవక్తగా దేవుని చేతిలో వాడబడినాడు అనేటువంటి సంగతిని కూడా నిన్న చూసాం. 2వ రాజుల పుస్తకంలో కూడా యోనా ప్రవచనాన్ని మనం చూసాం. కాబట్టి యోనా ఒక మంచి ప్రవక్త. ఈ మంచి ప్రవక్త ఎలాంటి వాడో కూడా మనం చూసాం. దేవుని సంగతులు చాలా స్పష్టంగా ఎరిగినటువంటి ప్రవక్త యోనా ప్రవక్త. ఎలాంటి వాడంటే, ఆయన నా దేవుడు ఎవరో తెలుసా, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆయన నోటి మాట చేత భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు అని చెప్పినవాడు. ఏమండి, దేవునికి ఆ యోనాకు ప్రవక్తకి
ఒకరి గురించిన ఒకరి సంగతులు చాలా స్పష్టంగా ఎరిగి ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూడొచ్చు. అంతేకాకుండా యోనా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభా, మనం గత కాలంలో మనం చదివాం, ఎక్కడ 4వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగలవాడైన దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. గమనిస్తున్నారా నాన్న? దేవుని గురించినటువంటి సంగతులు, దైవ జ్ఞానము గురించినటువంటి సంపూర్ణత యోనా ప్రవక్త ఆల్రెడీ ఎరిగి ఉన్నాడు. చిన్న విషయం కాదండి. ఈ మాటలన్నీ కూడా మరి మోషే చెప్పినటువంటి మాటలే. అంటే ఆ రోజుల్లో మోషే ఎలాంటి వాడో చిన్న ప్రవక్త అయిన యోనా కూడా అలాంటి వాడే. దేవుని కనికరాన్ని ఎరిగినవాడు, ఆయన దయా జాలి కృపను స్పష్టంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వచనాల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా దేవుని సామర్థ్యాన్ని, ఆయన శక్తిని కనులారా చూచి ఎరిగినటువంటి ప్రవక్త యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు. మరలా జాగ్రత్తగా వినండి, చెవిగలవారు విందురుగాక. గమనిస్తున్నారా నాన్న? ఈ విషయాలు మనం గమనించాలి. అంటే ఇప్పుడు యోనా గ్రంథం ఎవరి గురించి మాట్లాడుతుంది అనంటే, ఒక పక్క దైవజనుడి గురించి, ఒక పక్క దేవుని గురించినటువంటి సంపూర్ణంగా ఎరిగిన ఒక పరిశుద్ధుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దేవుని సేవకుడైనటువంటి ఒక దైవజనుడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే అట్ ద సేమ్ టైం అన్యజనులైనటువంటి నినివే పట్టణస్థులను గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, దైవజనుడి మీదైనా, ప్రవక్తల మీదైనా, దేవుడు తన సేవకుల మీదైనా, ప్రజలందరి మీదైనా సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. గమనించారా నాన్న? అంటే ఏ వ్యక్తినైనా దర్శించగలడు, ఏ వ్యక్తి గురించైనా మాట్లాడగలడు, ఏ దేశ ప్రజల గురించైనా మాట్లాడి వారిని తీర్పు తీర్చగలడు. అలాగే అలాంటి తీర్పులో ఉన్నటువంటి ప్రజలను కూడా కాపాడి రక్షించగలిగినటువంటి వాడు సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు. అంటే ఈ విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, మనం అందరికంటే ఎవరిని తక్కువ చూపు చూస్తామంటే, సర్వాధికారి అయిన దేవుని మాటను, ఆయన సన్నిధిని మనం చాలా చులకనగా ఎంచుకుంటాం. మళ్ళీ ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళమే మనందరం కూడా. ఇప్పుడు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లల్ని ఎవరిని చూసినా, ఎవరిని పలకరించినా, అయ్యా మాకు దేవుడు తెలుసు, ఆయన శక్తి తెలుసు, ఆయన బలము తెలుసు, ఆయన ఎన్నోసార్లు మమ్మల్ని కాపాడాడు అని యోనా చెప్పినట్లుగానే ఉంటుంది. ఆయన కనికరం గలవాడని, జాలి గలవాడని, ఆయన బహుశాంతమూర్తని, ఒకవేళ మనం పశ్చాత్తాపడితే ఆయన కూడా మనసు మార్చుకొని పశ్చాత్తాపడేటువంటి దేవుడని, మనల్ని ఎన్నడూ నశింపచేయక ఆయన ఖచ్చితంగా కాపాడేటువంటి దేవుడు అనేటువంటి మాట మనకు కూడా తెలుసు. గమనించారా? మనందరికీ కూడా తెలిసినటువంటి సత్యమే. అయినప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో మనందరం కూడా గుర్తుపట్టి జాగ్రత్త పడాలి. ఆ రోజుల్లో చూడండి, యోనా చూడండి, నేను యోనా పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం, యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, ప్రత్యక్షత అనేది చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షత అనేది చాలా విలువైంది. అంటే మనుషుని యోచనకు,
మనుషుని యొక్క ఆలోచనకు అందనటువంటిదే దేవుని యొక్క ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో మనం ఇక్కడ ఏం చూడొచ్చంటే, నినివే ప్రజల గురించి దేవుడు మాట్లాడాడు. కానీ అపాయంలో ఉంది నినివే ప్రజలే కాదు, అపాయంలో ఉంది కూడా యోనా కూడా అపాయంలోనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నినివే ప్రజల్ని రక్షించడానికి దేవుని వాక్కు ప్రత్యక్షమై యోనా దగ్గరికి వచ్చింది. కానీ నినివే ప్రజల కంటే ముందుగా నీతిమంతుడు ప్రవక్త అయినటువంటి తన సేవకుడు చిన్న అవిధేయత చూపించాడు. చూడండి, మాట వినని చిన్న అవిధేయత ఒక పట్టణాన్ని, ప్రజలని, వాళ్ళ నాశనాన్ని కోరుకుంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అతి ప్రాముఖ్యమైనటువంటి మాట. చెవిగలవారు విందురుగాక. దయచేసి నిద్రపోవద్దు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటున్నాను నాన్న. మీరు లేఖనాలని జాగ్రత్తగా గ్రహించండి. ఒక వ్యక్తి దేవుని మాటకు అవిధేయత చూపిస్తే ఆ వ్యక్తి దేవుని కనికరాన్ని పొందుకుంటున్నటువంటి దేవుని ప్రజలు కూడా నశించిపోవాలి అని చూసేటువంటి వాళ్ళు. అయ్యలారా, ఈ మాట ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. ఎన్ని వేల మంది ప్రజలనైనా ఒక మనిషి యొక్క అవిధేయత ఎన్ని వేల మంది ప్రజలనైనా నాశనాన్ని కోరుకుంటుంది. పోనీ ఈ నాశనం ఎలాంటిదో తెలిసిన, దేవుని చిత్తానికి విరోధమైన, దేవుని సార్వభౌమాధికారానికి, ఆయన కనికరానికి, కృపకు విరోధమైనటువంటి మరి మరణాన్ని ఆపేక్షించే అవిధేయత. పోనీ ఈ అవిధేయత ఎవరో దేవుడు తెలియని వాళ్ళలో కాదండి. ఈ అవిధేయత దేవుని ఎరిగిన వారిలోనే అవిధేయత. చెవిగలవారు విందురుగాక. ఒక చిన్న అవిధేయత, దేవుని సంగతులు ఎరిగినటువంటి వ్యక్తి జీవితంలో చిన్న అవిధేయత ఉంటే ఆ అవిధేయత దేవుని యొక్క సార్వభౌమాధికారంలో వారందరూ నశించిపోకుండా రక్షించబడాలి అనేటువంటి ఆలోచనలన్నిటినీ కూడా విరోధంగా లేచి దేవుని సంకల్పంలో రక్షణ కంటే అనేక మంది అవిధేయత వలన, అంటే యోనా అవిధేయత వలన అనేక మంది చనిపోవాలి, అనేక మంది మరణాల పాలవ్వాలి, లేకపోతే అనేక మంది దేవుని ఉగ్రత పాలవ్వాలి అని కోరుకునే బలహీనతలు ఉంటాయి. చాలామంది జీవితంలో ఈ సందర్భాన్ని కనుగొనలేరు. ఈ విషయాలు మనిషికి అర్థం కావట్లేదు. ప్రియులారా, ఏ రోజైతే నువ్వు దేవుని మాటకు అవిధేయత చూపించావో ఆ రోజున సాతాను నీ ద్వారా దేవుని సంకల్పంలో రక్షించబడిన అనేక మంది నశించిపోవాలని చూసేటువంటి ప్రమాదం ఉంది. ఇది సత్యము. దయచేసి గమనించండి. ఈ రోజున దేవుని ప్రజలు భయపడేవాళ్ళు ఉన్నారండి. దేవుని మాటకు నీతిమంతులు, లేకపోతే రక్షించబడిన వాళ్ళు, లేకపోతే దేవుని సంగతులు ఎరిగినటువంటి వాళ్ళు ఒక చిన్న నిర్లక్ష్యం చేత, స్వనీతి యొక్క ఆలోచన చేత మరి అవిధేయత చూపిస్తే ఆ అవిధేయత అనేక మంది నాశనానికి కారణంగా ఉంటుంది అనేటువంటి సంగతి దయచేసి గుర్తుపట్టాలి. పైపెచ్చు ఈ ఆలోచన దేవుని సంకల్పాన్ని ఎదిరించే ఆలోచన, దేవుని చిత్తాన్ని ఎదిరించే ఆలోచన, భూమండలం మీద దేవుని చిత్తం జరగనీయకుండా అడ్డగించేటువంటి ఆలోచన అనే సంగతి గుర్తుపట్టాలి. చూడండి, ఒక ప్రత్యక్షత ప్రజలను కాపాడుతుంది. అంతేకాకుండా
ఆ ప్రత్యక్షత ఎవరికి అనుగ్రహించబడిందో వారిని కూడా కాపాడగలిగిందే దేవుని యొక్క ప్రత్యక్షత. గమనించారా? దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికి అనుగ్రహించబడుతుందో వారిని దేవుడు కాపాడగలడు, వారి ద్వారా అనేకుల్ని దేవుడు కాపాడగలడు. అందుకనే ప్రతి మనిషి దేవుని యొక్క ప్రత్యక్షతలను ఎరిగిన వారిగా ఉండాలి. ప్రతి మనిషి సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, దేవుని పక్షముగా ఒక ప్రవక్త వలె, ఒక నీతిమంతుడైనటువంటి దేవుని సేవకుని వలె ఉండాలి, ఎదగాలి. దేవుని యొక్క ప్రత్యక్షతలు చూస్తూ ఉన్న వ్యక్తిగా ఉండాలి అనే సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా మనం చాలా సందర్భాల్లో అంటే హోషేయలో, యోవేల్లో, మీకాలో, నహూములో మనం లేఖనాల్లో చూడొచ్చు. వీటన్నిటిలో కూడా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై అని రాయబడింది. కావాలంటే ఒకటి అరా నేను చదువుతాను చూడండి. హోషేయలో చదువుతాను చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బేయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చూసారా? ఆ రోజుల్లో చిన్న ప్రవక్తలు అనేక మందిని దేవుడు దర్శించి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యోవేలు పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. గమనించారా? అలాగే మనం చూస్తే మీకా పుస్తకంలో కూడా చూడొచ్చు. మీకా పుస్తకంలో కూడా యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజుల దినములలో షోమ్రోను గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొరషీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అలాగే నహూములో కూడా మనం చూడవచ్చు. నహూము 1వ అధ్యాయం 1వ వచనం. నినివేను గూర్చిన దేవోక్తి ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనము వివరించు గ్రంథము. ఇక్కడ చూడండి, నహూము పుస్తకంలో నినివే ప్రజల గురించి దేవుడు మాట్లాడాడు అనేటువంటి సంగతిని కూడా చూడవచ్చు. నినివే ప్రజలు ఎంత భయానకమైనటువంటి వ్యక్తులో కూడా మనం నహూము పుస్తకంలో చూడవచ్చు. ఈ నినివే ప్రజలు ఎలాంటి వాళ్ళంటే దేవుని ప్రజలకు బద్ధ శత్రువులండి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నినివే ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు బద్ధ శత్రువులండి. అంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల మీద భయానకమైనటువంటి క్రూరమైన స్వభావాలు చూపించిన వాళ్ళు ఎవరు అంటే నినివే ప్రజలు. ఇప్పుడు హమాస్ ఉన్నారు కదా, ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేస్తున్న హమాస్ ఉన్నారు కదా, వందల మంది ఇశ్రాయేలు ప్రజలను చంపి చిన్నపిల్లలను పెద్దోళ్ళని దోచుకెళ్ళిన బ్యాచ్ ఉన్నారు చూసారా. వాళ్ళు ఎంత క్రూరులంటే చూడండి, చిన్న పిల్లలను కూడా కాళ్ళు చేతులు నరికి తలా ముండం వేరు చేసి నరికి చంపేశారు. ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆడపిల్లల్ని, గర్భం దాల్చినటువంటి బిడ్డల్ని కడుపు కోసి కడుపులో ఉన్న బిడ్డను బయటికి తీసి నరికి చంపారండి. అంటే ఎంత క్రూరులో హమాసు వాళ్ళు, అంతకంటే భయానకమైనటువంటి క్రూరత్వం కలిగిన వాళ్ళు నినివే ప్రజలు. అంతేకాకుండా నినివే పట్టణ ప్రజలంతా కూడా చాలా పెద్ద పట్టణము, బహుధన సంపదలు కలిగినటువంటి పట్టణము, భయంకరంగా అక్రమం విస్తరించినటువంటి
వారి యొక్క పాపము దేవుని సన్నిధికి చేర్చబడినటువంటి భయానకమైనటువంటి బ్రతుకులు బ్రతికే వాళ్ళు నినివే ప్రజలు. అందుకనే యోనా ప్రవక్త నినివే ప్రజల యొక్క నాశనాన్ని కోరుకున్నాడు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బ్రతకూడదు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా శిక్షించబడాలి అని వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తులు యోనా. గమనించారా? కారణం ఏంటంటే వాళ్ళు అంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇంతకీ యోనా అనే పేరుకు అర్థం ఏంటంటే గువ్వ లేకపోతే పావురం అని అర్థం. వారి తండ్రి గారి పేరు అమర్తాయి, అంటే నమ్మకమైన వాడు అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి ఈ 4 అధ్యాయాల్లో చూడండి, మొదటి వచనంలోనే ఎంతో గంభీరమైనటువంటి సత్యాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, యోనా పుస్తకంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో నేను మరలా చదువుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. చూడండి, ఏ సందర్భంలో ఎవరి దగ్గరికి ఏ వాక్కు ప్రత్యక్షమై వచ్చిందో మనం ఇక్కడ గమనించుకోవాలి. యెహోవానే దిగి వచ్చి ఒక ప్రత్యక్షతను తన ప్రవక్త అయిన ఆమోసుకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ప్రత్యక్షతలో కనబడేది ఏంటంటే నినివే ప్రజల యొక్క పాపం కనపడుతుంది. నినివే ప్రజల యొక్క పాపానికి మరి ఆ పరిపక్వతను కూడా మనం చూడవచ్చు. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కాబట్టి మనం ఈ విషయాలను చక్కగా చూడవచ్చు. చూడండి, మనం నిన్నటి దినాన 2వ రాజుల పుస్తకం 14:25లో ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఈ విషయాన్ని లాస్ట్ సెక్షన్లోకి వెళితే మీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇదే విషయాన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయం 39 నుంచి 41, 42 వరకు నేను చదివించాను. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదివించాను. లూకా సువార్త 11వ అధ్యాయం 29 నుంచి ఆల్రెడీ 32 వరకు నేను చదివించాను. ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. అంటే ఈ యోనాను గురించిన సంగతులు ఈ 4 పుస్తకాల్లో ఉన్నాయి. యోనా గ్రంథంలో, రాజుల పుస్తకంలో, మత్తయి సువార్త, లూకా సువార్తలో తప్ప ఇంకెక్కడా యోనాను గురించినటువంటి సంగతులు పరిశుద్ధ జీవ గ్రంథంలో ఎక్కడా కూడా లేదు. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడనా, ఇర్మియా పుస్తకంలో కూడా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఆ ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అని కూడా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఆ బైబిల్ ఇటీనాను ఆ 2వ వచనాన్ని కూడా ఓపెన్ యోనా బుక్ తీసి ఉన్నాను. రైట్, చూడండి నాన్న. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే ఒక వాక్కు యొక్క ప్రత్యక్షతను మనం చూడవచ్చు. వాక్కు యొక్క ప్రత్యక్షత వెనక దేవుని సంకల్పాన్ని చూడవచ్చు. ఏంటా దేవుని సంకల్పం అనంటే, పాపిని పాపిగా చూడకుండా, పాపి తన పాపము చేత మరణం పాలు కాకుండా దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కృపను, ఆయన జాలిని, దయని మనందరం కూడా ఈ ప్రత్యక్షతలో చూడవచ్చు. చాలామంది జీవితాల్లో దేవుని ప్రత్యక్షత అర్థం కాకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ప్రమాదం. చూడండి, నేను 2వ వచనం చదువుతున్నాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి వాని దుర్గతి దానికి
దుర్గతి కలుగునని ప్రకటింపుము. చూడండి, ఒక పట్టణం యొక్క స్థితిగతులను గురించి దేవుడు పట్టించుకునేవాడు అనే మాటను కూడా మనం గుర్తుపట్టాలి. మరలా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకో. ఒక దేశం యొక్క ప్రజల యొక్క స్థితిగతులన్నిటినీ కూడా సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు పట్టించుకుంటాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన భారతదేశం యొక్క ప్రజలు బాగా పాపం చేస్తున్నారు అనుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా పాపం చేసేవాళ్ళు విపరీతంగా ఉన్నారు అనుకోండి. జాగ్రత్తగా గ్రహించండి. పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ భారతదేశంలో ప్రజలు పాపం చేస్తున్నారు, దయచేసి చూసుకోండి అని హెచ్చరిక చేసి మనల్ని కాపాడడానికి ఎవరైనా చూసే దేశస్తులు ఉంటారండి? మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఒక దేశ ప్రజలు పాపం చేసేటప్పుడు పక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు లేకపోతే దేశ నాయకులు, బాబు మీ దేశంలో పాపం విస్తరించింది, ప్రజలు పాపంలో బలహీనంగా ఉన్నారు, వాళ్ళు తప్పుదిద్దుకొని కాపాడబడాలి, తప్పుదిద్దుకోవాలి అని పక్క దేశస్తులు ఎవరైనా వచ్చి అడిగేవాళ్ళు ఉంటారండి? దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసేది ఏంటో తెలిసిన, ప్రతి పాపాన్ని, దేవుని చిత్తానికి విరోధంగా జరిగేటువంటి ప్రతి దానిని ఏ దేశం వాళ్ళు అతిక్రమించినా, ఏ దేశ ప్రజలు దేవుని చిత్తానికి విరోధంగా బ్రతికినా వాళ్ళందరినీ కూడా తప్పుదిద్దుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, సరిచేయుటకు, రక్షించుటకు దేవునికి సార్వభౌమాధికారం ఉంది. ఏమండి, మన ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు, ఒక భార్యని, భర్తని చూసుకోవడానికి, వాళ్ళ తప్పులు సరిచేసి వాళ్ళని కాపాడుకోవడానికి ఎవరి తరం కాట్లా ఈ రోజుల్లో. కానీ దేవుని సామర్థ్యం చూడండి. ఏ దేశ ప్రజలు అందరూ కూడా ఏమేం చేస్తున్నారో ఆ దేశం యొక్క రాజులను, అధికారులను, ఆ దేశం యొక్క ప్రజలను అందరినీ కూడా లెక్కగట్టి వారి పాపమంతటిని కూడా పరిశీలనగా చూచి లెక్కగట్టే దేవుడు అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపట్టాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏ దేశంలో ఉన్న ప్రజలైనా ఎవరు ఏం చేస్తున్నా, ఎవరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో అన్నిటినీ దేవుడు తన కనుదృష్టిలో ఉంచి చూచేటువంటి దేవుడు. అంతేకాదు, ఆయన ప్రతి ఒక్కరిని కూడా న్యాయ విమర్శలోనికి తీసుకొచ్చేటువంటి దేవుడు. ఈ విషయాలు దయచేసి గమనించాలి. ఎవ్వరూ కూడా తప్పించుకోవడానికి వీలు లేదు అనే సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దయచేసి ఈ ఉదయకాలంలో చెవిగలవారు విందురుగాక. ఆమెన్. తర్వాత 2వ వచనాన్ని మనం గనుక చూస్తే, ఈ నినివే పట్టణం యొక్క పట్టణస్థుల దోషము నా దృష్టికి, చూడండి, దేవుని కన్ను దృష్టికి ఏ ప్రజల యొక్క పాపం దాచబడదో. బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని పిల్లారా, వాక్యానికి భిన్నమైన ఏ ఆలోచన నీలో పుడుతున్నా దేవుని కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు. నీ గుండెల్లో ఉన్న రహస్య పాపాలు, నీ గుండెల్లో ఉన్న శరీర వాంఛలు, ఇష్టాలు, కోరికలు అన్నీ కూడా జీవము గల దేవునికి తెలుసు. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఏ మనుషుడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. అక్కడ చెప్పేటువంటి మాట అదే, వారి దోషము నా దృష్టికి ఘోరమైనది.
దోషము అనే మాటకు అర్థం ఏంటో తెలిసిన, తమ తప్పును చెబుతున్నా కూడా వాళ్ళు ఏమాత్రం అంగీకరించకుండా ఇతరుల వైపు ఇతరుల తప్పులను ఎంచేటువంటి స్వభావమే దోషం. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు తన బతుకు తను సరి చేసుకోకుండా ఇతరులు ఎలాగున్నారో చూడు, వాళ్ళ పరిస్థితులు చూడు అని చెప్పేటువంటి బ్రతికే దోషము. ఆదాము చేసింది అదే పని. ఆదామా, నువ్వు తినొద్దన్న పండు తిన్నావా అని దేవుడు అడిగితే ఆదాము, అవును ప్రభువా, నేను పాపం చేశాను, నీ మాట ఆజ్ఞను అతిక్రమించాను అని ఒప్పుకోలా. ఏమన్నాడు తెలిసిన, నువ్వు ఇచ్చిన అబొమ్మను బట్టి నేను పాపం చేశాను అంటాడు. ఇదే దోషం అంటే. అంటే ఏ వ్యక్తి అయితే దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడినా, ఏ వ్యక్తి అయితే తన తప్పును తను తెలుసుకోకుండా దిద్దుకోడో ఆ వ్యక్తి యొక్క దోషము ఎంత పర్సెంటేజ్ పెరుగుతుందో దేవుని దగ్గర లెక్కలు ఉన్నాయి. ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. దయచేసి గుర్తుపడతారని ప్రేమతో నేను మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాను. గమనించారా? అలాగే ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చదవచ్చు. చూడండి నాన్న, నేను చదువుతున్నాను, చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున నేనే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందునెను. చూడండి, మన దోషం ఎన్నిసార్లు దేవుడు దర్శించి మనతో మాట్లాడినా మన అతిక్రమ పాపాలు విడిచిపెట్టకపోతే ఇంకా దేవుడే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని జడ్జిమెంట్ చేస్తాడు అనేటువంటి సంగతి మనం చూడొచ్చు. ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలిసిన, ఆయన దిగొస్తే ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడడం వేరు, ఆయన దిగిరావటం వేరు. జాగ్రత్త, దేవుడే దిగొచ్చి మన మీద నేరం మోపవలసిన దినము వస్తే ఆయన తీర్పు నుండి ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. దయచేసి గ్రహించండి. మన జీవితంలో దేవుడు తను డైరెక్ట్గా ప్రత్యక్షమై మన జీవితాన్ని కనుక ఆయన తీర్పు తీర్చడం మొదలు పెడితే ఏ మనుషుడు తప్పించుకోలేడు. ఆయన తీర్పు ఆరని అగ్ని అనేటువంటి సంగతి గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ విషయాన్ని గ్రహించాలి. అర్థమవుతుందండి? ఆ సొదొమ గొమొర్రాల యొక్క పాపము అంటే అర్థం ఏంటో తెలిసిన, దగ్గర మీరు చూస్తే వారి పాపము అనే మాట ఎంత ఘోరమైందో మనం చూడొచ్చు. నేను చదువుతున్నాను, చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన ఆ మనుషులెక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఏమండి, ఇప్పుడు చూడండి, జనుల యొక్క దోషం దేవుని దగ్గర చేరటం అంటే అర్థం ఏంటో ఇక్కడ చూడొచ్చు. ఏంటి అంటే ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. అంటే దోషము అనేది
దేవుడే దిగొచ్చే పరిస్థితులు వస్తే ఆ రోజున ప్రజలు ఎలాగుంటారంటే పసిబాలురుతో సహా బాలురు, వృద్ధులు, యవనస్తులు ప్రజలందరూ కూడా కామాతురత కలిగిన వాళ్ళై ఉంటారు, వ్యభిచారపు మనసు కలిగిన వాళ్ళై ఉంటారు. పసిపిల్లల్లో కూడా కామాతురత కలిగిన వాళ్ళే. చూడండి, వాళ్ళ 4th క్లాసు 5th క్లాసులో కూడా లవ్ అఫేర్లు ఉంటున్నాయి స్కూళ్ళల్లో. చూశారండి? అంటే సొదొమ గొమొర్రా ప్రజల మీదకి దేవుని ఉగ్రత అనే అగ్ని దిగి రావటానికి ముందల వాళ్ళ దోషం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే పసిపిల్లల్లో కూడా వెళ్ళిపోయింది దోషం. ఈ రోజున తల్లి గర్భంలోంచి బయటికి రాగానే అబద్ధం, కొంచెం ఒక 10 ఏళ్ళ వయసు రాగానే పాపం, వ్యభిచారం, వ్యామోహం, ఆశలు, వాంఛలు, ఇష్టాలు, కోరికలు ఎంత దారుణమో చూడండి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, వీటన్నిటి నుండి బిడ్డలను కాపాడుకోవలసినటువంటి బాధ్యత దేవుని వాక్యం ఒక్కటే బిడ్డలను కాపాడగలదు. ఈ రోజుల్లో ఏ బిడ్డలను చూసినా వాక్యమందు, పరిశుద్ధుల సహవాసమందు, ప్రార్థన యందు ఎవ్వరూ కూడా పెంచేవాళ్ళు లేరు. ఎవరు చూసినా పుట్టిన వెంటనే, వాడు పెరిగిన వెంటనే స్కూల్లోకి LKG, UKG, 1st క్లాసు, ఏమండి, సకల పాపములకు ట్రైనింగ్ సెంటర్ స్కూళ్ళేనండి, కాలేజీలేనండి. లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకోవడానికి కొన్ని వేల లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నారండి. ఏమండి, ఈ రోజుల్లో UKG, LKG చదవాలంటే ఒక పిల్లోడికి ₹1,00,000 అవుతాయి అంటండి. ఏం చెప్తాం చెప్పండి? ఏంటి, ఈళ్ళు రాపిచ్చి దిద్దించడానికి ₹1,00,000 అంట. బుద్ధి జ్ఞానం ఉందండి? ఈ రోజున తల్లిదండ్రులు ఎంత శాపగ్రస్తులో చూడండి. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది మనందరితో, ఈ రోజుల్లో నమ్మేవాళ్ళు ఎవరూ కూడా లేరు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి నాన్న, మనం చూడండి, చూడండి నాన్న, ఈ 2వ వచనంలో మనం ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ హోషేయ పుస్తకంలో 7వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. చూడండి నాన్న, హోషేయ పుస్తకం 2వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నారు, అవి నా సముఖమునే జరిగినను తమ చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు. చూడండి, దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. మమ్మల్ని ఏమనడో అనుకుంటారంట. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నాను, అవి నా సముఖముననే జరిగినను. చూసారా, ప్రతి మనుషుని యొక్క పాపం దేవుని సముఖంలోనే జరుగుతుంది. ప్రతి మనిషి యొక్క గర్వం దేవుడు చూస్తూ ఉండగానే జరుగుతుంది. గమనించారా? భయం ఉందండి దేవుని పిల్లలారా? నీ గర్వం దేవుని ఎదుటే జరుగుతుంది, నీ నోటి మాటలు దేవుని ఎదుటే జరుగుతుంది, నీ శరీర వాంఛలు, పాపం, కోరిక దేవుని ఎదుటే జరుగుతుంది. వింటున్నారా? భయం ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావో అది దేవుని ఎదుటే నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు. నీ భార్య ఎదుట అనుకుంటున్నావు, నీ భర్త ఎదుట అనుకుంటున్నావు, నీ పిల్లల ఎదుట అనుకుంటున్నావు, నీ అత్తమామల ఎదుట అనుకుంటున్నావు. కాదండి, అక్కడ ఆల్రెడీ దేవుని సన్నిధి నీతో కూడా ఉంది. ఆయన కనుదృష్టి సర్వ ప్రపంచం అంతా సంచారం చేస్తుంది. అందుకని నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి అని రాశాడు.
దేవుని దృష్టికి అనే మాట గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారండి? దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, దయచేసి ఈ ఉదయకాలంలో తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. నువ్వెక్కడ మాట్లాడుతున్నా నీ గుండెల్లో పుట్టిన ప్రతి ఆలోచన దేవుని ఎదుటే జరుగుతుంది. నీ అంతరంగంలో పుట్టే ఆలోచన దేవుని ఎదుట జరుగుతుందనే భయం ఉందండి. నువ్వు దేవుని ఎదుటే బరితెగించి మాట్లాడుతున్నావన్న సంగతి గుర్తుందండి. నీ ప్రవర్తన దేవుని ఎదుటే ఉంది అనే సంగతి గుర్తుందండి. ఏమోనండి, ఈ రోజుల్లో ఎవ్వరూ భయపడేవాళ్ళు లేరు. అందుకనే హోషేయ పుస్తకంలో అంటున్నాడు, ఇదిగో నీ క్రియల చేత నీవు చిక్కుబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకొనడాన్ని తమలో తాము అనుకొందురు. 3వ వచనం, వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును, వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతురు. చూడండి, ఈ లోకంలో గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప అధికారం కలిగినటువంటి వాళ్ళు నీ చెడుతనాన్ని చూసి వాళ్ళు సంతోషిస్తారంట. చూసారండి, తోటి మనుషులు నువ్వు చెడిపోతుంటే చూడండి, ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న పిల్లలు కనుక మారు మనసు పొందితే వ్యసన పడేవాళ్ళు ఎవరో తెలిసినా తల్లిదండ్రులే. గుర్తుపట్టారా? ఒకవేళ భర్త మారు మనసు పొందితే భార్యనే వ్యసన పడుతుంది. ఒకవేళ భార్య మారు మనసు పొందితే భర్త వ్యసన పడేటువంటి దినాలు. ఒకవేళ భార్య భర్తలు మారు మనసు పొందితే పిల్లలు వ్యసన పడేటువంటి దినాలు. ఒకవేళ పిల్లలు మారు మనసు పొందితే తల్లిదండ్రులు వ్యసన పడేటువంటి దినాలు. ఏమండి, ఈ రోజుల్లో ప్రజలు ఎలాగున్నారంటే నాశనం, చెడుతనం కలిగిన వాళ్ళతో ఆనందించి సంతోషిస్తున్నారంటండి. ఎవడైనా తాగేవాడు ఉంటే వాడిని చూసి ఆనందిస్తారంట. అంటే వాడు ఖచ్చితంగా నాశనమై వాడు పాతాళానికి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ రాజులు, అధికారులు, కుటుంబంలో ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు, విలువైన వాళ్ళు, వాళ్ళంతా కోరుకునేది అదే. గమనించారా? వాక్యానుసారమైన జీవితం ఏ కుటుంబంలో ఏ పిల్లలైతే చేస్తారో అలాంటి వాళ్ళని చూసి వాళ్ళ సొంత తల్లిదండ్రులే మారకముందు మారాలి అని ఏడుస్తారు. మారిన తర్వాత మరీ ఇంత భక్తి చేయాలా అని బాధపడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. చెవిగల వారు విందురుగాక. భక్తి కొంచెం కొంచెంగా నీకు అనుకూలంగా ఉన్నదే చేయాలి, దేవుడు కోరుకున్నది అంతా చేయకూడదు అని కోరుకునేదే ఎవరో తెలిసినా, ఎవరిలైతే వారి దోషం పోకుండా వాళ్ళలోనే ఉందో అలాంటి వాళ్ళు కోరుకునేటువంటి బతుకు అదే. ఇప్పుడు యోనా జీవితం కూడా అలానే ఉంది. యోనాను జీవము గల దేవుడు రక్షించిన తర్వాత నినివే పట్టణ ప్రజల్ని కాపాడాడు. ఇక్కడ ఒక లాజిక్ చెప్పనా? మొట్టమొదట దైవజనుడు రక్షించబడకుండా, దైవజనుడు పరిశుద్ధపరచబడకుండా, దైవజనుడు రక్షించబడకుండా సంఘంలో ప్రజలు ఎవ్వరికి కూడా రక్షణ రాదు. ఉపదేశం చేసే వారి యొక్క ప్రతిష్ట కలిగిన జీవితం ద్వారానే దేవుడు ఒక్కొక్క ఆత్మను రక్షించగలడు అనేటువంటి సత్యాన్ని కూడా దయచేసి గుర్తుపట్టాలని తండ్రిగా నేను ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. కాబట్టి ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా ప్రకటన పుస్తకం చూడనా 18వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చూడవచ్చు. నేను చదువుతున్నాను, చూడండి. ప్రకటన పుస్తకం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. వాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. చూసారా? గుర్తుపట్టగలుగుతున్నారా? 4వ వచనం కూడా చదువుతాను చూడండి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి
ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏది నీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది వచ్చి అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. ఇది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. గమనించారండి? అంటే భూమండలం మీద మనుషుల యొక్క దోషము, పాపము, తిరుగుబాటు విస్తరించి ఆకాశం అంటుచున్నాయంట. ఈరోజు మనం పుట్టిన దగ్గర నుంచి, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మన పాపం అంతా ఇంత కాదండి, దేవుని యొద్దకు చేర్చబడుతుంది. ఎంత విస్తారంగా పెరిగిపోద్దంటే అది ఒక పెద్ద కొండల్లాంటివి మన దోషాలు. కానీ మనకు కనబడేది కొంచెమే. కానీ దేవుడు ఆ ప్రత్యక్షత ఇస్తే ఎవరు కూడా తట్టుకోలేమండి. దయచేసి ఈ మాటలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారండి? ఈ రోజుల్లో చూసేవాళ్ళు ఎవరు లేరు, లేఖనాలను పరిశీలించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నినివే పట్టణస్థుల దోషం నా దృష్టి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటించుము. ఏమండి, మనిషి యొక్క దుర్గతి నుండి విడిపించగలిగింది దేవుని యొక్క నీతిమంతులు ప్రకటన ద్వారా విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, నీతిమంతులను, దైవజనులను పంపి మన దుర్గతి అంటే అర్థం ఏంటంటే పడిన స్థితిలో నుంచి మనం విడిపించబడలేని భయంకరమైనటువంటి పాపం, లేకపోతే భయంకరమైనటువంటి శరీర వాంఛలు అని అర్థం. మనకది దుర్గతి అంటే విడుదల రాని జీవితం అని అర్థం. అంటే మరి మనకి ఎప్పుడు విడుదల కలుగుతుంది అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, దైవజనుల యొక్క ప్రకటన ఆ దుర్గతి నుండి నీకు విడుదల కలగజేస్తుంది. అంటే నువ్వు లేవలేకుండా పాపం నిన్నెంత బంధించిందో అలాంటి శాపగ్రస్తమైన వాటన్నిటి నుండి నీ దేవుని యొక్క స్వరము, ఆయన చేస్తున్నటువంటి ప్రకటన, దైవజనుల ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ద్వారా వాళ్లకు విడుదల కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, దైవజనుల నోటి వెంట వస్తున్నటువంటి ప్రకటన నీకు విమోచన కలగజేస్తుందని గుర్తుపట్టావా? నువ్వు రక్షించబడతావని గుర్తుపట్టావా? వేదన నుంచి బతికుండగానే, వేదన నుంచి, శాపం నుండి విడిపించబడగలవా? గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. చూడనా, యోనా పుస్తకంలో చూడండి, 3వ వచనం చదువుతాను. 3వ వచనం చూడండి. నినివే మహాపట్టణమునకు, 2వ వచనంలో నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి అని రాశాడు. ఒక దుర్గతిని గురించి మాట్లాడేటప్పుడు ఊరు పేరు చెప్పాడు, ఆ పట్టణం పేరు కూడా చెప్పాడు. ఊరు పేరు నినివే, అది మహాపట్టణము అని రాశాడు. మహాపట్టణం అంటే అర్థం ఏంటి? మహాపట్టణం అంటే ఇన్కంలోను, సైన్యంలోను, మిలిటరీలోను, ధన సంపదల్లోనూ ఒక్కొక్క మనిషికి దంతపుటిల్లు, ఎండాకాల బిల్లు, చలికాల బిల్లు, దంతపుటిల్లు, ఇలాగా అన్ని రకాల సుఖవంతమైన భోగాల చేత నడిపించబడేదే ఈ యొక్క మహాపట్టణం. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి నాన్న, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 10వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతాను. చూడండి, ఆదికాండం
10వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను చూడండి. షీనారు దేశములోని బాబేలు, ఎరేకు, అక్కాదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యములకు మొదలు. ఆ దేశము నుండి అష్షూరునకు బయలుదేరి వెళ్ళి నినివేను, ఆ రహబోతీరును, కాలాహును, చూడండి, నినివేకును కాలాహునకును మధ్యనున్న సెరేనును కట్టించెను, రేసేరును కట్టించెను. అదే ఆ మహాపట్టణం. చూసారా, ఈ నినివే మహాపట్టణం అనేది ఆదికాండం 10వ అధ్యాయంలోనే కట్టబడిందండి. చిన్న పట్టణం కాదు, మనుషులు ఊహకు అందనటువంటి భయంకరమైన చాలా పెద్ద పట్టణం ఈ పట్టణం. దీనికి పునాదులు ఆదికాండం 10వ అధ్యాయంలోనే పడ్డాయి. గమనించారా నాన్న? అదే ఆ మహాపట్టణం. మళ్ళా చదువుతున్న చూడండి 10వ వచనం నుంచి. షీనారు దేశంలోని బాబేలు, ఆరేకు, అక్కాదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యములకు మొదలు. చూసారా, బాబేలు పట్టణాన్ని ఆషీరు దేశములోని, చూడండి, బాబేలు పట్టణము, ఇంకా ఇవన్నీ కూడా బబులోను అనొచ్చు. బాబేలు అన్నా బబులోను అన్నా ఒకటే. ఈ పట్టణాలన్నిటినీ మొదలుకొని కట్టడం మొదలుపెట్టాడంట. చూసారా, నినివే కాలమును నినివే పట్టణమును రేసేనును కట్టించెను. అదే ఆ మహాపట్టణము అని రాసి. దయచేసి ఆ విషయాలన్నీ కూడా గుర్తుపట్టాలని తండ్రిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ విషయాలు అన్నీ కూడా గుర్తుపట్టాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. చూడండానా, 3వ వచనం కూడా. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఎప్పునకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమగుటకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పారిపోటకు ఓడ ఎక్కెను. ఇక్కడ యోనా యొక్క అవిధేయత అంతా కూడా కనబడుతుంది. ఈ అవిధేయతను బట్టి యోనా ఎలా శిక్షించబడ్డాడు, ఇవన్నీ కూడా రేపు ఉదయం సెక్షన్లో తెలుసుకుందాం. అలాంటి కృప మరి అంత్య దినాల్లో మనలను కూడా దేవుడు హెచ్చరించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. యోనా పుస్తకంలో మొదటి 3 వచనాల్లో 2 వచనాలు చదువుకోవడానికి కృపనిచ్చారు. మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి నాయనా. నీవు పట్టణంలో ఉన్న ప్రజలను, ఏ దేశంలో ఉన్న ప్రజలనైనా నాయనా వారి పాపాన్ని, వారి దోషాన్ని పరీక్షించి చూసి నాయనా వారి నాశనాన్ని కోరుకొనక వారు రక్షించబడ్డానికి ప్రవక్తలను సిద్ధపరిచి, సేవకులను సిద్ధపరిచి నీ ప్రకటన ద్వారా ప్రజలను రక్షించడానికి నువ్వు సంకల్పించినటువంటి సంకల్పం అంతటినీ మేము చూస్తున్నాం నాయన. ఈ రోజును కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా మరి క్రీస్తు యొక్క సంపూర్ణతకు ఎదుగునట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.